హలో అందరికీ ఈరోజు 18th కదా మార్నింగ్ 10 o'clockకి ఎలక్ట్రానిక్ డిప్ సేవా టికెట్స్ అయితే ఓపెన్ అయ్యాయి. దీన్ని మనం 20th మార్నింగ్ 10 o'clock వరకు బుక్ చేసుకోవచ్చు. కాబట్టి నేను కంప్లీట్ వీడియో అనేది ఎలా బుక్ చేయాలి అని స్క్రీన్ రికార్డింగ్ చేసి మీకు కంప్లీట్గా చూపిస్తున్నాను. మీరు కూడా ఇదే స్టెప్స్ ఫాలో అయ్యారు అంటే ఈజీగా రిజిస్టర్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అయ్యారు అంటే 20th ఆఫ్టర్నూన్ 12 o'clockకి మీకు ఒక టెక్స్ట్ మెసేజ్ వస్తుంది. సో దాన్ని బట్టి మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అని తెలుస్తుంది. లేదు అంటే మీరు నెక్స్ట్ మంత్ కూడా ఇదే స్టెప్స్ ఫాలో అయ్యి ఈజీగా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఫస్ట్ మన మొబైల్ ఫోన్లో టీటీడీ యాప్ ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో మన నెంబర్తో రిజిస్టర్ అయిపోవాలి. అండ్ ఇలా ఓపెన్ చేయగానే మనకి ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఓపెన్ అయితే ఇలా నోటిఫికేషన్ వస్తుంది. సో దాని మీద సెలెక్ట్ చేసి వెయిట్ చేస్తే టైమర్ అనేది మనకు వస్తుంది. అంటే ఇది క్యూ లైన్ అనమాట. మనకన్నా ముందు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయినంత వరకు మనల్ని క్యూలో ఉంచడానికి ఇలా టైమర్ అనేది వస్తుంది. సో ఎంత టైం చూపిస్తే అంత టైం మనం క్యూలో వెయిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మన టైమర్ అయిపోగానే మనకి బుక్ చేసుకునేది ఆప్షన్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇలా టైమర్ ఉంది కదా అని మళ్ళీ బ్యాక్కి వెళ్ళి వచ్చినా కూడా సేమ్ టైమే చూపిస్తుంది. కాబట్టి అది ఎంత టైం చూపిస్తే అంతసేపు క్యూలో వెయిట్ చేయడం అయితే మంచి పద్ధతి. ఇలా క్యూలో ఓపెన్ అయిపోయిన తర్వాత మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో అక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదివేసి కింద ఐ అగ్రీ అని కొట్టాలి. తర్వాత మన ఈమెయిల్ అడ్రస్, కంట్రీ, సిటీ, ఏ స్టేట్లో ఉంటున్నాం, ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసేయాలి. ఇక్కడ నా డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేస్తున్నాను కదా, మీరు కూడా ఇదే ప్రాసెస్ని ఫాలో అయిపోండి. మీరు ఇస్తున్న ఈమెయిల్ అడ్రస్కి మెయిల్ కూడా వస్తుంది కాబట్టి సో ఏ ఈమెయిల్ అడ్రస్ అయితే మీరు ఎక్కువ వాడుతున్నారో ఆ ఈమెయిల్ అడ్రస్ని అయితే ఇవ్వండి. అండ్ తర్వాత స్టేట్ అండ్ సిటీ ఎంటర్ చేసిన తర్వాత మన పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. అండ్ తర్వాత పిలిగ్రిమ్ డీటెయిల్స్ అంటే ఒక దాంట్లో ఇద్దరిని బుక్ చేయొచ్చు. సో నెంబర్ ఆఫ్ పర్సన్స్ 2 అని బుక్ చేస్తున్నాను. సో ఇక్కడ వాళ్ళ కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చేయాలి. ఇక్కడ నేను ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను కాబట్టి ఆధార్ కార్డ్ అని సెలెక్ట్ చేస్తున్నాను. లేదంటే మనం పాస్పోర్ట్ నెంబర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా కంప్లీట్గా ఎవరైతే వెళ్ళాలనుకున్నామో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసేయాలి. ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ పాస్పోర్ట్ నెంబర్ అయితే మ్యాండేటరీగా ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ ఇలా ఎంటర్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ స్క్రీన్కి వెళ్ళాలి. నెక్స్ట్ స్క్రీన్లో మనకి ఏ సేవలు ఉంటాయి అనేది మనకి డీటెయిల్డ్గా ఆప్షన్ కనిపిస్తుంది. మనం ఏ సేవ కావాలో ఆ సేవ సింగిల్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అన్ని సేవలకి ఒకసారే వెయ్యాలి అంటే ఇక్కడ సెలెక్ట్ ఆల్ ఆప్షన్ ప్రెస్ చేసి సేవకి మనం అప్లై చేసుకోవచ్చు. మనకి ఏ డేట్లో ఖాళీ ఉంటే ఆ డేట్లో అదే ఆటోమేటిక్గా అలొకేట్ చేస్తుంది. సో నేను సేవలన్నీ సెలెక్ట్ చేశాను కాబట్టి కిందని కన్ఫర్మ్ కొట్టగానే రిజిస్ట్రేషన్ సక్సెస్ అనే మనకి ఈ నెంబర్ వస్తుంది. ఇది కంప్లీట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. దీంట్లో ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో అడగండి.